ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు చేతులు చాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనకి ఏదైనా కష్టం వచ్చినా, సమస్య ఎదురైనా దానిని ఎదుర్కోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఇక మన వల్ల కానప్పుడు చివరి ప్రయత్నంగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన వినును పో అంటే మన పరిస్థితి ఏంటి? కొండంత ఆశతో దేవునికి ప్రార్థన చేసే ప్రార్థన ఆయన దగ్గరికి చేరపోతే ఇంకా మనల్ని కాపాడేది ఎవరు? ఎందుకు దేవుడు మన ప్రార్థనను వినను అని చెప్తాడు అని ఆలోచిస్తే, పూర్తిగా బైబిల్ చదివి అర్థం చేసుకోకపోతే దేవుడు మనకు అర్థం కాడు. దేవుడు మనకు అర్థం కాక ఆయన ఇష్టాయిష్టాలు తెలియక మనకిష్టం వచ్చినట్లు జీవిస్తూ మన అవసరాలకు దేవుని దగ్గరికి వెళితే దేనిని బట్టి దేవుడు మనకు సహాయం చేయాలి? ఏ అర్హత లేకపోయినప్పటికీ కేవలం తన కృపను బట్టి దేవుడు మనకి సహాయపడతాడు. అయితే మనం దేవుని కృపను కూడా దుర్వినియోగం చేసి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే దేవునికి ప్రార్థన చేసే అర్హత కోల్పోతాం. అందుకే మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరవు. మన సమస్యలు తీరకపోవడానికి, మన బాధలు తొలగపోవడానికి కారణం మనమే. దేవుని ఇష్ట ప్రకారం నడవకుండా, దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా, మన జీవితం అంతా మనకిష్టమైన రీతిగా నడుచుకుంటూ ఈ లోక భోగాలు అనుభవిస్తూ, కష్టం రాగానే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభువా అని పిలిస్తే పలకడానికి దేవుడేమైన పిచ్చోడా? తండ్రి చిత్త ప్రకారం చేయకుండా ప్రభువా అని పిలిస్తే నేను పలకనని చెప్పినా కూడా మనం లెక్క చేయం. ఎందుకంటే దేవునిది అత్యంత జాలిగల హృదయం కాబట్టి బ్రతిమలాడితే కరిగిపోతాడు అనుకుంటాం. దేవుడు ప్రేమ కలవాడే కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. మన కష్టాలలో, బాధలలో, సమస్యల్లో మన ప్రార్థన దేవుని యొద్దకు చేరి ఆ యొద్ద నుండి మనకు సహాయం పొందాలంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఆయన చిత్త ప్రకారం నడవాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. లేదా కాదు అని ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆ మాటలు గాలిలో కలిసిపోతాయి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ లేఖనపు సత్యాన్ని మీరు మాకు బోధించుండగా మేము మా అవసరాల కోసం మీ దగ్గర ప్రార్థించే వారికి మాత్రమే కాదు, కానీ మేము ఇష్టానుసారంగా జీవిస్తూ మా ప్రార్థనలకు జవాబులు పొందుకునే బాధ్యత మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. వారి చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను మీరు తీర్చమని, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని,
మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.